మహాసేన రాజేష్ టికెట్ ఆయనకి పి గన్నవరం ఇవ్వటం వాస్తవంగా తన హిందూ వ్యతిరేక వాదనలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి అంశాలు ఇవన్నీ ఓపెన్ సీక్రెటే. ఆయనకి తెలుగుదేశం టికెట్ ఇచ్చింది, ఇంతవరకు ఆయన క్యాన్సిల్ చేయాల. తను వైదొలుగుతానని చెప్పి మళ్ళీ అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అది జనసేనకి ఇచ్చేద్దామని భావించింది తెలుగుదేశం పార్టీ. అమలాపురం సీటు జనసేనకి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకుని పి గన్నవరం జనసేనకి ఇచ్చేయడానికి రెడీ అయింది. ఈలోపు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మహాసేన రాజేష్ని అయితే భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. ఈవెన్ జన సైనికులు కూడా అంగీకరించకపోవడం వల్ల కదా మార్చేయాలనుకుంది. ఇప్పుడు అక్కడ జనసేన అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయ్యాజీ వేమ పేరు తాజాగా తెర మీదకి వచ్చింది. పి గన్నవరం తరపున అయ్యాజీ వేమ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెర మీదకి వచ్చింది. వాళ్ళకి ఎట్లాగూ సమస్య ఉన్నది కాబట్టి ఇద్దరు కలిసి బీజేపీకి వదిలిపెడతారా?